పూర్తిగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతుంది. ఎందుకు కుదేలైపోతుంది? హైడ్రా వల్ల ఎటువంటి దెబ్బ పడుతుంది రియల్ ఎస్టేట్ పైన అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రియల్టర్ శ్రీకాంత్ గారున్నారు. అన్న, రెగ్యులర్‌గా మీరు తిరుగుతూ ఉంటారు. ఎందరో కస్టమర్స్‌ని కలుస్తూ ఉంటారు. మీ దగ్గరకు ఎందరో కస్టమర్స్ వస్తారు గదా! ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుర్రు కస్టమర్లంటే ఏం చెప్తారు? నిజానికి హైడ్రా వాళ్ళకే క్లియర్‌గా క్లారిటీ లేదు. హ్మ్. దేనిపైన చర్యలు తీసుకోవాలా? దేన్ని మనం ఖండించాలి? దేన్ని మనం ఫాలో చేయాలనేది. దానికి తోడు హైడ్రాలో ఏది కూడా కరెక్ట్‌గా నిబంధనలతోని ఆ సెట్ బ్యాక్స్ విషయంలోన కావచ్చు, లేకపోతే హైడ్రా వల్ల ఎఫ్‌టీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఇవేవి కూడా జనాలకి ఇదివరకు కూడా క్లారిటీలో ఇంత మెజర్‌మెంట్‌లో తీసుకోవాలి, ఇంత మెజర్‌మెంట్‌లో తీసుకోవద్దనేది ఇంతవరకు ఎవరి నుంచి కూడా ఏ క్లారిటీ రాకపోవడంతో కస్టమర్సు ఇన్ ఫర్దర్ ఫ్యూచర్‌లో కూడా హైడ్రా వల్ల నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏం రావచ్చు అనే ఒక దాంతో భయభ్రాంతులయ్యి టోటల్ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా సరే ఒక ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. బికాజ్ ఏంటంటే హైడ్రాకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ దీని పరిధి వరకే మేము ఏదైనా చర్యలు తీసుకోగలుగుతాము, మిగతా వాటి వరకు మేము రాము అనేది ఏది కూడా క్లారిటీ జనాలకు రాలేదు. అంటే వాళ్ళు చెప్తుర్రు కదా! ఒకవైపు హైడ్రా విషయంలో ఔటర్ రింగ్ రోడ్ లోపటున్న వాటి విషయంలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు నిర్మించిల్లో వాటన్నిటిని మేము కూల్చేస్తామంటున్నారు. ఎస్. బట్ ఇప్పటివరకి వాళ్ళు కూల్చిన దాంట్లో పక్కన ఏదైతే హైడ్రా ఇంపాక్ట్ ఉందని చెప్పేసి దాన్ని కూల్చడంతో, దాని పక్కనే మిగతావి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే కట్టినప్పుడు వాటిని వరకు ఎందుకెళ్ళట్లేదు? దాన్ని పర్టిక్యులర్‌గా ఒక 10 ప్రాజెక్ట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లున్నప్పుడు, ఒక 2 ప్రాజెక్ట్‌ల వరకే దాన్ని పరిమితం చేస్తా ఉన్నారు. హ్మ్. మిగతా 8 ప్రాజెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అదే సెట్ బ్యాక్స్‌తోని కట్టుకున్నప్పుడు, అదే దాంట్లో ఉన్నప్పుడు వాటి వరకు ఎందుకెళ్ళట్లేదు? వీటి వరకే ఎందుకెళ్తా ఉన్నారు? దీంట్లో మిగతా వేరే లొసుగులేమున్నాయనే ఒక ఆలోచనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ భయపడేదేందంటే పర్చేజ్ చేసేటప్పుడు రేపటి రోజు హైడ్రా ఇంకా ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తది అనే దాంట్లో ఎవరికీ కూడా క్లారిటీ లేదు. హ్మ్. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది మన ఇన్వెస్ట్ చేయనీకొస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కడ చేస్తే బావుంటది? ఏ ప్లాట్‌లు బాగున్నాయని అడుగుతారు కదా! గతంలో ఎట్టుండే 10 సంవత్సరాల్లో, ఈ సంవత్సర కాలంలో ఎటువంటి డౌట్స్‌తోనత్తులు? ఎంతమంది కస్టమర్స్ వస్తుర్రు ఈ మధ్య కాలంలో అంటే ఏం చెప్తారు? రైట్. అప్పుడు ఇంతకుముందు క్రితం బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేసి, ఆ 10 ఇయర్స్‌లో వాళ్ళేసిన రోడ్లు గావచ్చు, ఫ్లైఓవర్ రోడ్లు గావచ్చు, సాఫ్ట్‌వేర్ సిబ్బంది గావచ్చు, దేనికైనా వాళ్ళకి అన్ని వెసులుబాటు కల్పించింది బీఆర్ఎస్ పార్టీయే. హ్మ్. ఇప్పుడున్న వాటిలో ఎవరికి గూడా సరైన సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఏ దానికి గూడా లేదు గాబట్టి, సాఫ్ట్‌వేర్ పెరగాలన్నా, మిగతా వేరే సంస్థలు ఇక్కడ రావాలన్నా, ఫస్ట్ ఇక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీఆర్ సేఫ్ అనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడే హ్మ్. డెఫినెట్‌గా వాళ్ళు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు. ఈ సంస్థలో మేము పని చేసుకుంటే హైదరాబాద్‌లో మేము వెల్ సెటిల్, ఓకే, మాకు అన్ని విధాలుగా సదుపాయాలు దొరుకుతున్నాయి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. ఇప్పుడేందంటే అంటిల్ అన్‌లెస్ అన్నెసెసరీ రిస్క్ తీసుకొని హైదరాబాద్‌లోనే ఉండాలెందుకు? హ్మ్. మళ్ళీ వీటి వల్ల మనకు ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందో అనే ఒక దాంట్లో వాళ్ళు డైనమాలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ముందుకొచ్చి పర్చేసింగ్ దృష్టికే ఇవ్వట్లేదు. దాదాపు గత 1 ఇయర్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్‌లో మాకు అడిగే వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ గూడా హైడ్రా నుంచి మీకేమన్నా సర్టిఫికేట్ ఉందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గవర్నమెంట్ నుంచే ఈ రకంగా ఉంటే, ఈ నిబంధనలు మెయింటైన్ చేస్తే మా హైడ్రా నుంచి మీకు ఏ ప్రాబ్లమ్ లేదు అనేది వాళ్ళ నుంచే మాకు క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇక్కడనే మన ల్యాండ్‌కోల్స్ దగ్గర మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన లేఅవుట్‌లో ఒక ల్యాండ్ మేము పర్చేజ్ చేసినాం. చేసిన తర్వాత సహజ సిద్ధంగా మేము ఏదున్నా గానీ లేఅవుట్‌లో ప్రెజెంట్ చేసినప్పుడు ప్లాన్ ఏయడం జరుగుతుంది. ఫ్లాట్స్ కస్టమర్ చూపియడం జరుగుతది. దానికి దగ్గర ఒక చిన్న నాలా ఉంది. ఆ దాంట్లో వాళ్ళేమంటారంటే, "దీనికి మీకు హైడ్రా సర్టిఫికేట్ ఉందా?" అని చెప్పేసి అడుగుతారు. హైడ్రా వాళ్ళు ఇంతవరకు మాకు నియమ నిబంధనలే ఇయ్యలేరు. హ్మ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్టుకోవాలి, ఎంత సెట్ బ్యాక్స్ వదులుకోవాలనేది. మేము మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళి అడిగినా గానీ వాళ్ళేమంటారు, "హైడ్రా నుంచి మాకు ఇప్పటివరకు ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ రాలేవు. మీరు ఇట్లా ఫాలో చేస్తే బాగుంటది, అట్లా ఫాలో చేస్తే బాగుంటదనేది. సో, మేము గూడా వి ఆర్ నాట్ ష్యూర్ టు గివ్ యూ పర్మిషన్" అని చెప్పేసి అంటారు. అప్పుడు మేము కస్టమర్స్‌కి మేమేం చెప్పుకోవడానికి ఉంటది? మా దగ్గరనే ఆన్సర్ లేనప్పుడు వాళ్ళకి మేమేం చెప్పగలుగుతాం? హ్మ్. సో, ఇట్లా కస్టమర్స్ ప్రతి ఒక్కరు గూడా పర్చేజ్ చేసేటప్పుడు ఎనక ముందు ఆలోచించుకొని ఇంకా వాళ్ళకే క్లారిటీ లేదు. ఇన్ ఫ్యూచర్‌లో మేము ఫ్లాట్ పర్చేజ్ చేస్తాం, లోన్ తీసుకుంటాం. దాని తర్వాత ఏమైనా ఇబ్బందులైతే గనక ఎవరైనా మాకు సెక్యూరిటీ బేస్ కింద ఏ అష్యూరెన్స్ ఇవ్వట్లేనప్పుడు మేమెందుకు హైదరాబాద్‌లో పర్చేజ్ చేయాలి? తర్వాత ఈ ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకోవాలనే ఒక ఆలోచనలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని నా అంటే ఉద్దేశ్యం. మీరు చెప్తున్న కొన్ని ఇబ్బంది సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో హైడ్రా వల్ల జరుగుతుంది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఇన్వెస్టర్స్ మీ దగ్గరికి వచ్చేవాళ్ళంటే ఏం చెప్తారు? ఆబ్వియస్‌గా అండి.
10 ఇయర్స్ బిఫోర్ ఏదైతే ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు గావచ్చు, కేటీఆర్ గారు గావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే మామూలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఏవైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వచ్చినాయో, వాళ్ళకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా ఒక పరిధి వరకి ఇంతవరకు మీరు ఇట్లా కట్టుకుంటే దీనికి లెక్కన మీకు అన్ని రకాలుగా సదుపాయాలు దొరుకుతాయి. ఇక్కడున్న ఫెసిలిటీస్ గావచ్చు, ఫ్లైఓవర్స్ గావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు వాళ్ళకు కల్పిస్తూ దీన్ని డెవలప్ చేసినారు కాబట్టి, వాళ్ళందరూ గూడా సెక్యూరిటీ విషయంలో సేఫ్‌గా భావించినారు కాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా కంపెనీలో అందరూ పనులు చేసుకున్నారు. యథావిధిగా ఆ సంస్థలలో పనిచేసే వాళ్ళు గూడా రెసిడెన్షియల్‌లో ఉండేవాళ్ళు గాబట్టి, వాళ్ళ ఇళ్ళకి గూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు గాబట్టి, వాళ్ళు గూడా నిరాడంబరంగా లోన్స్ తీసుకున్నారు. సకాలంలో చెల్లించడం జరిగింది. హ్యాపీగా వాళ్ళు ఆ సంస్థలలో ఉద్యోగం చేస్తూ హ్యాపీగా ఉన్నారు. బట్ ఇక్కడేమైందంటే వీళ్ళ కాలంలో అంటే గత 1 ఇయర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనని, అట్ ద సేమ్ టైమ్ హైడ్రా ప్రాబ్లమ్‌లో కొంతవరకు కొన్ని ఇల్లు కూల్చేసి, కొంత అదే ఉన్న ప్లేస్‌లో ఇప్పుడు పక్కన ఒక ఇల్లుందండి. అది కూల్చేస్తాడు. పక్కనున్న ఇల్లు కూలగొట్టడు. ఎందుకు అనేది ఎవరు కూడా అర్థం కాకుండా వచ్చింది కాబట్టి డైనమాలో ఉన్నారు జనాలు. క్లారిటీ ప్రభుత్వం ఇస్తలేదు ఇంకా. 100% ఇప్పటికి కూడా ఎక్కడ సార్ మీకు తెలిసినంత వరకు మీరు కూడా చెప్పండి. ఎక్కడ క్లారిటీ ఇచ్చినట్టుగా ఏం లేదు కదా! ఎక్కడా లేదు. ఇప్పుడు చెరువుల పక్కన ఇప్పుడు అసలే కట్టొద్దంటారు. కన్‌స్ట్రక్షన్స్ జరుగుతా ఉన్నాయి. బై ది వే మొన్నటి వరకు ఏమన్నారు, కన్‌స్ట్రక్షన్స్ అయినా కాకున్నా హైడ్రాలో ఏదన్నా ఆ ప్రభావితమైన ఏరియాలో ఏదన్నా ల్యాండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కూల్చేస్తాము అని చెప్పి ఫస్ట్ విడతలో చెప్పినారు. మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు పట్టించుకొని మళ్ళీ జనాల్లోకి వచ్చి దీనివల్ల నిజంగానే జనాలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు మళ్ళీ దాని తర్వాత బ్యాక్ స్టెప్ వేసి ఏమన్నారు, పర్మిషన్స్ తీసుకొని కన్‌స్ట్రక్షన్స్ చేసి అంతవరకు చేసిన వాటి వరకి మేము వెళ్ళము అని చెప్పి. ఓకే. మరి కోట్ల రూపాయలు నష్టపోయిపోయి ఈరోజు కొన్ని బిల్డింగ్స్ కూల్చేసినారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఎట్లా మళ్ళీ వాళ్ళకిచ్చేది? వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి ఏదైనా ఒకటి చెల్లించాలి కదా! మీరు ఎంబటే మళ్ళా మార్చినారు. రేపు మీరు హైడ్రా పెట్టిన తర్వాత ఈ పర్మిషన్స్ మీరే ఇచ్చి రేపు ఇంకా కొత్త సిస్టమ్ ఏమన్నా హైడ్రాలో ఇంప్లిమెంట్ చేస్తే వారు లాస్ కావడానికి ఎవరు సంసిద్ధంగా లేరు. రైట్. మీరు ఇందాక ఒకటి విషయాన్ని లేవనెత్తులు, ప్రభుత్వం సెక్యూరిటీ ల్యాండ్ విషయంలో సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది అంటున్నారు. సో దాదాపు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేకపోతే సెటిలర్స్ ఎక్కువ శాతం ఈ ప్లాట్ల విషయంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఉంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు కల్పిస్తలేదంటే ఏం చెప్తారు? బికాస్ ఆఫ్ అదే నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు మీకు 1 ఇయర్ బిఫోర్ 10 ఇయర్స్ ఎప్పుడైతే పరిపాలనలో ఉన్నారో వాళ్ళు ఏదున్నా గానీ అన్నమాట మేరకు డెఫినిట్‌గా అది ఫుల్‌ఫిల్ చేసినారు, కంప్లీట్ చేయగలిగినారు. రోడ్లు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మిగతా ఇతర సదుపాయాలు కావచ్చు. బట్ ఈ 1 ఇయర్ కాలంలో హైడ్రా ప్రాబ్లమే మెయిన్. నాకు తెలిసి మాత్రం హైడ్రాలో ఉన్న మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కరెక్ట్‌గా బ ఎ నిర్ధారించలేకపోతున్నారు. ఈ ప్రాబ్లమ్ దీనివల్ల వస్తుంది కాబట్టి మేము ఇంతవరకి డెఫినిట్‌గా ఖండిస్తున్నాం. మిగతా రెస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో మేము దాని వరకు మేము పోము. మీరు హాయిగా కట్టుకోవచ్చు హ్యాపీగా. దీని వరకైతే ఈ పరిధిలో మాత్రం మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే క్లారిటీ ప్రభుత్వం నుంచి ఇంతవరకి జనాల్లోకి లేదు. కలిసారా అంటే ఈ మీ రియల్ రంగం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ రంగం కుదేలైపోవడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉంది అంటే ఏం చెప్తారు? 100% మీరు ఫస్ట్ అడిగిన క్వెషన్‌కి మీరు కలిసారా అంటే, మా తరఫు నుంచి ఉన్నవాళ్ళు చాలా వరకి రియల్టర్‌లో ఉన్న మిగతా ఈ సంస్థలో ఎవరైతే కొంతమంది మెంబర్స్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళు చాలా వరకు ప్రభుత్వాన్ని కలవడం జరిగింది, విన్నపించుకోవడం జరిగింది. అంటే ఇదేదన్నా ప్రభుత్వానికి ఎక్స్‌ప్లెయిన్ చేశారా? రియల్ టెస్ట్‌లో ఏదైతే మన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోతే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరుగుతదనే విషయాలు ప్రభుత్వానికి ఎక్స్‌ప్లెయిన్ చేశారా? మనం వాళ్ళకు స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. నా ఉద్దేశ్యం ఏందంటే నష్టపోతున్నారు అనేది వాళ్ళ కళ్ళ ముంగట కనిపిస్తున్నప్పుడు, మనం దాన్ని మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మార్కెట్ చూస్తే ఈ ఈ 1 ఇయర్ లోపల ఎంత క్లాప్స్ అయిందనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లలో డాక్యుమెంట్స్ ఎన్నయినాయి, ఎన్ని కాలేవు, కన్‌స్ట్రక్షన్స్ ఎన్ని జరుగుతా ఉన్నాయి, ఎన్ని ఆగిపోయినాయి, సేల్స్ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ నుంచి ఎంత ఉంది, ఎంత లేదనేది అందరికీ జగమెరిగిన సత్యమే ఇది. ఈ విషయానికొచ్చి మనం గూడా కొంతవరకు అధికారులకు తీసుకెళ్ళి చెప్పినాం. సార్ మాకేదన్నా ఒక క్లారిటీ ఇవ్వండి. హైడ్రా ఇంతవరకే పరిమితం చేసి మిగతా ఏదైతే ఉందో 100% అఫీషియల్‌గా మీరు ఇది వరకు కట్టొచ్చు. దీని వరకు మేము రాము అనే క్లారిటీ ఇంతవరకు రాలేదు కాబట్టి, మేము రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకోవడం ఏందంటే, హైడ్రా వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది, ఎంతవరకు లేదు. దానివల్ల ఎవరికి ప్రభావితంగా ఉన్నారు, ఎవరు ప్రభావితులు కారు అనే క్లారిటీ ఇంతవరకు లేదు. రైట్. గత ప్రభుత్వంలో అయితే సంవత్సర కాలం కింద పర్మిషన్స్ తెచ్చుకొని ఏదైతే బిల్డర్స్ ఆ కన్‌స్ట్రక్షన్ మొదలుపెట్టిన వాళ్ళు పూర్తి సగమైనా సరే దాన్ని ఆపివేయడం జరిగింది కదా! దీనివల్ల భవన కార్మికులలో చాలా వరకు ఆందోళన నెలకొంది. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా అక్కడికే ఆగిపోయిండ్రు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు?
సార్ ఒక బిల్డరు మామూలుగా సొంతంగా డబ్బులు పెట్టుకునే దానికంటే ఫస్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని, ప్రాపర్టీ మార్ట్‌గేజ్ చేసి, డబ్బులు తెచ్చుకొని ఆయన కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. అదే తరహాన కస్టమర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అట్లే అమ్ముతాడు. అమ్మినప్పుడు కార్మికులకు గూడా ఆ పేమెంట్స్ రిలేటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సహజసిద్ధంగా వర్క్ ఎట్లా నడుస్తుందో, సేల్స్ ఎట్లా జరుగుతాయో దాంట్లో నుంచే వాళ్ళు తీసివ్వడం జరుగుతుంది. అట్ ఏ టైమ్‌లో కన్‌స్ట్రక్షన్ సేల్స్ ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు లేబర్‌కి పేమెంట్ ఇచ్చుకోలేరు. అట్ ఏ టైమ్‌లో బ్యాంక్‌కి గూడా వాళ్ళు సకాలంలో పేమెంట్స్ చెల్లించలేరు. ఎందుకంటే ఎవరైనా గాని సరే ఒక కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆ డబ్బులైన ఇంట్లో పోగు చేసుకున్న డబ్బులు తీసుకొని పోయి కన్‌స్ట్రక్షన్‌కి ఏం పెట్టడు. ఆయనకున్న ఒక బిజినెస్ అవగాహనతో కొంత భాగమైన పేమెంట్ ఉన్న మిగతా భాగమైన కన్స్ట్రక్షన్‌ని బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకొని, ఆ బ్యాంక్స్ లోన్స్ చెల్లించడానికి ఆ సేల్స్ దాని మీదే డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ హఠాత్తుగా సేల్స్ ఆగిపోయి, ఆయనకు ఏ ట్రాన్సాక్షన్ జరగకపోవడంతో, వాళ్ళు డెఫినిట్‌గా బ్యాంక్ వాళ్ళకి చెల్లించుకోవడం జరగదు. అట్ ద సేమ్ టైమ్ లేబర్ పేమెంట్స్ కావచ్చు. వాళ్ళకి చెల్లించాలన్నా గానీ, వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకు రికవర్ అయితేనే వాళ్ళు చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి సార్, ఈ 10 ఇయర్స్ బ్యాక్ రిజిస్ట్రేషన్ అయినయి కాకుండా 20 ఇయర్స్, 30 ఇయర్స్ బిఫోర్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ గూడా ఉన్నాయి. ఆ పర్మిషన్స్‌లో ఉన్నయన్నీ క్లియర్‌గా ఉన్నాయా? పోనీ ఇప్పుడు ఈ ప్రభుత్వము మిగతా వేరే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో అబాండం వేస్తున్నారు కాబట్టి, దానికంటే ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే గదా! అప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ అప్పుడు అవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా? అవి గూడా లేవు గదా! అట్ ద సేమ్ టైమ్ పోనీ దానికంటే బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఏం జేసింది, ఏం జేయలేదనేది తర్వాత పక్కన బెడితే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవత్సర కాలంలో గూడా మీరు ఎన్నో రిజిస్ట్రేషన్స్ చేసినారు, ఎన్నో పర్మిషన్స్ ఇచ్చినారు. మరి మీరే ఇస్తారు, మీరే గులుస్తారంటే ఎక్కడ న్యాయం సార్ ఇది? హ్మ్. బట్ ఇంకో విషయం ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మనీ రొటేషన్ కూడా ఆగిపోయింది గదా! దీన్ని ఎలా చూడొచ్చు? 100% సార్. ఏదున్నా గాని డిపెండ్స్ ఆన్ బిజినెస్సే. ఎవరిదైనా గాని ట్రాన్సాక్షన్స్ కానీ, మనకొచ్చే లాభాలు గావచ్చు, ప్రభుత్వానికి లాభాలు రావచ్చు, ఏదున్నా గాని సరే, ఈ ట్రాన్సాక్షన్స్ బట్టే జరుగుతాయి. ఎక్కువ మట్టుకు ఫస్ట్ ప్రయారిటీ మన హైదరాబాద్‌లో ఇచ్చేది కన్‌స్ట్రక్షన్ హ్మ్. డెవలపర్స్ నుంచి గాని, హ్మ్. ఇక్కడొచ్చిన పర్చేజర్స్ ఎవరైతే కస్టమర్స్ లాగొచ్చి, వేరే ఇంకా మిగతా ఇతర రాష్ట్రాల నుంచొచ్చి వాళ్ళిక్కడ నివాసం ఉండి, వాళ్ళకు సకాలంలో జీతాలంది, ఉద్యోగాలన్నీ కరెక్ట్‌గా చేసుకోగలిగితేనే మన ప్రభుత్వం అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఈ కన్‌స్ట్రక్షన్స్ ఆగిపోవడము, ఒక మామూలుగా నెక్స్ట్ వేరే ఊరు నుంచి అంటే మన వేరే రాష్ట్రాల నుంచొచ్చి ఇక్కడ నివాసం చెందాలంటే, వాళ్ళకి ఫస్ట్ అష్యూరెన్స్ ఉండాలి గదా సార్! నేను కొన్న ప్రాపర్టీ నేను డెఫినిట్‌గా ఖచ్చితంగా నేను సేఫ్‌లో ఉన్నాను. నాకు రేపటి రోజు నాకు ఏ ప్రాబ్లమ్ రాదని జెప్పేసి. పైసా కూడబెట్టుకొని వాళ్ళు తెచ్చుకున్న ఒక 10, 20 లక్షలు పెట్టుకొని, దాని తర్వాత బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకొని, 50, 60 లక్షలు లోన్ తెచ్చుకొని, ఇల్లు కట్టుకున్న తర్వాత, హఠాత్తుగా వచ్చి మీరు గులగొట్టేస్తే, ఆ 70 లక్షలు వాళ్ళ దగ్గర ఉండకపోవడంతో పాటు, ఈ మిగతా 50 లక్షలు గూడా వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా అంటే చెల్లించాల్సిందే. నిజంగా మీరు ఒక లేవనెత్తిన సమస్య కావచ్చు. ఇప్పుడు మనం ఏదైతే అమీన్‌పూర్ పటాన్ చెరువులో చూసాం. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కూల్చేయడం ఏంది హైడ్రా. స్టిల్ వాళ్ళు ఈఎంఐలు కట్టాల్సొస్తుంది. ఈఎంఐలు ప్రభుత్వం చెల్లిస్తారా? లేకపోతే కస్టమర్సే కట్టుకోవాలనా ప్రస్తుతం కూడా ఇల్లు కూల్చేసిన తర్వాత? సార్ లెక్క ప్రకారంగా అయితే వాళ్ళు పర్చేజ్ చేసినారు, ల్యాండ్ కొన్నారు, లోన్ తీసుకున్నారు. బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ క్వెషన్ చేసేది ఎవరైతే లోన్ తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళనే క్వెషన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మిగతా వేరే ఆస్తులున్నా గాని వాళ్ళు జప్తు చేసే జప్తు అవకాశం. చేసుకుంటారు. హ్మ్. దురదృష్టవశాత్తు వాడు చేసుకున్న తర్వాత వాడు ఉద్యోగం చేసుకున్నాక గూడా అక్కడి నుంచి కట్టిన ఇన్‌స్టాల్‌మెంట్స్ మొత్తము ఎప్పుడైతే బ్యాంక్‌కి చెల్లిస్తాడో హ్మ్. ఆయన దగ్గర పైసా ఉండదు. హ్మ్. కానీ వాస్ ఖచ్చితంగా ఈఎంఐ కట్టాల్సిందే మళ్ళీ. ఖచ్చితంగా ఈఎంఐ కట్టాల్సిందే. హ్మ్. ప్రభుత్వం ఇప్పుడు మనం క్రితం మాట్లాడుకున్న లెక్క ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే చేంజ్ చేసినారో వాళ్ళు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్మిషన్స్ వేటికైతే ఉన్నాయో వాటి వరకు మేము వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు క్లారిటీగా క్లియర్ చేసినారు కాబట్టి, ఇంతకుముందు ఏవైతే కూల్చేసినారో వాళ్ళకు కూడా నష్టపరిహారంగా ఆ బిల్డింగ్‌కి కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఎక్స్‌పెన్సివ్స్ ఉన్నాయో వాళ్ళతో సమిష్టిగా కూర్చొని మాట్లాడుకొని బ్యాంక్ వాళ్ళకి ఏదైనా చెల్లించాల్సింది ఏదైనా ఉంటే గనక ప్రభుత్వం ముందుకొచ్చి చొరవ తీసుకొని వాళ్ళ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సెటిల్ చేస్తేనే మంచిగుంటుంది సార్. అన్న సంవత్సరం కింద మీరేదైతే వెంచర్ ఏసినప్పుడు ఎంతవరకు సేల్స్ అవుతున్నాయి ఫస్ట్‌ది? ప్రస్తుతం వెంచర్ ఏస్తే ఆ వెంచర్‌లో ఎంతవరకు సేల్స్ నడుస్తున్నాయి ఫస్ట్ డే అంటే ఏం చెప్తారు? 1 ఇయర్ బ్యాక్ మేము ఏ కన్‌స్ట్రక్షన్ ముందుకు తీసుకెళ్ళినా గాని ఫస్ట్ ప్లాట్ పర్చేజ్ చేసి, ఫ్లోర్ ప్లాన్ తీసుకొని, బిల్డింగ్ స్టార్ట్ చేసినంబటే బుకింగ్ స్టార్ట్ అయిపోయేవి. హ్మ్. ఆల్మోస్ట్ 50% మేము సోల్డ్ ఔట్ చేసేటోళ్ళం. ఈరోజు స్లాబ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, బ్రిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి, ప్లాస్టింగ్ దగ్గరకొచ్చిన తర్వాత కూడా సేల్స్ లేవు. ఎందుకు ఇది ఎఫెక్ట్ చూయించిందా హైడ్రా? 100% ఈ ఎఫెక్ట్ హైదరాబాద్‌లోనే సార్ ఇంకేం లేదు.
ఇక్కడ కొనేవాళ్ళు లేరని కాదు, ఉండాలని అనుకున్న వాళ్ళు ఉండాలని అనుకోలేని వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఆ ఎవరైనా నమ్మకం మీద దెబ్బ కొడుతున్న ప్రస్తుతం ఉన్న 100% కాంగ్రెస్ ట్రస్ట్ పార్టీ. అది ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎవరైనా కానీ సరే డబ్బులు పెట్టి కొన్నప్పుడు వానికి గ్యారంటీ లేనప్పుడు ఎందుకు వస్తాడు సార్ ఇక్కడికి వచ్చి ఉండాలని ఎందుకు కోరుకుంటాడు? కళ్ళెదుట కనిపిస్తుంది. సమస్యలు ఎన్ని రకాలుగా సమస్యలు జరుగుతా ఉన్నాయి. దానికి ఎవరు ఎట్లా చొరవ తీసుకుంటున్నారో, దానికి మళ్ళీ నెక్స్ట్ ఈ జరిగిన నష్టానికి మాకు పరిహారం ఏ విధంగా జరుగుతుంది ఏందనేది వాళ్ళకి ఎవరికి ఏం కనిపించట్లేదు. ఉమ్. సో దట్ డెఫినెట్‌గా వాళ్ళు ముందుకు రావడానికి ఇదే హైడ్రా వల్లనే భయభ్రాంతులై ఎవరు కూడా ముందుకు రాకపోవడం జరుగుతుంది సార్. రైట్. ఇది హైదరాబాద్లో ఏదైతే గతంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో కుదేలైపోతుంది. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా సరే ఇంతవరకు ఆ సేల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. గతంలో మేము కన్స్ట్రక్షన్ మొదలు పెట్టక ముందే సేల్స్ విపరీతంగా వచ్చేది. కానీ ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం వల్ల కన్స్ట్రక్షన్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా తక్కువైపోయారు. సెటిలర్స్ కూడా చాలా వరకు భయపడుతుందని మనకు ప్రముఖ రియల్టర్ చెప్పడం జరుగుతుంది.